డాక్టర్ గారు, అసలు ఆర్ఎఫ్ఏ అంటే ఏంటి క్లుప్తంగా చెప్తారా? సో రీసెంట్ గా జనరేషన్ లో చాలా మందికి ఏంటంటే మోకాల నొప్పులు అనేది తొందరగానే వస్తున్నాయి. అంటే ఎర్లీ ఏజ్ లోనే నొప్పులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మనం చూసినట్టయితే మన పెద్దవాళ్ళలో చాలా వరకు ఏంటంటే 60 ఇయర్స్ వరకు, 55 ఇయర్స్ దాటి 60 ఇయర్స్ తర్వాత నుంచి మోకాల నొప్పులు అనేవి వస్తుండే. కానీ ఇప్పుడు రీసెంట్ జనరేషన్ లో ఏంటంటే 45 ఇయర్స్ లో కూడా మోకాల నొప్పులు అనేవి మొదలవుతున్నాయి అన్నమాట. సో మరి అటువంటి వాళ్ళకు ఇప్పుడు సర్జరీ అనేది ఆప్షన్ అంటే కరెక్ట్ కాదు అది. సో జనరల్ గా 60 ఇయర్స్ దగ్గరలో ఉన్న మోకాలు అనేవి పూర్తిగా అరిగిపోయి 60 ఇయర్స్ దగ్గరగా ఉన్న వాళ్ళకి అనేది సర్జరీ అనే ఆప్షన్ ఉంటుంది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఉంటుంది. మరి అలా కాకుండా ఇప్పుడు 45 ఇయర్స్ లోనే మనకు మోకాల నొప్పులు వచ్చినప్పుడు సర్జరీ కాకుండా ఓన్లీ మెడిసిన్సే వాడాలా అంటే ఆ మెడిసిన్స్ కూడా మనం లాంగ్ టర్మ్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు ఓవర్ ద టైంలో ఏంటంటే మనకు ఇంకా వేరే మెడిసిన్స్ కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఓవరాల్ గా లాంగ్ రన్ లో కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి అలాగని వాళ్ళకు మెడిసిన్స్ లేదు, అలాగని మరి సర్జరీ ఆప్షన్ కూడా కాదు, మరి అలాగే పెయిన్ తోనే ఇబ్బంది పడుతుండాలంటే అటువంటి జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం సర్జరీ లేకుండానే మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం లేకుండా మనం ఇప్పుడు ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మనం మోకాల నొప్పులు అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో జనరల్ గా ఏంటంటే ఈ ట్రీట్మెంట్, ఈ ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అనేది ఎర్లీ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి, ఎర్లీ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ లో, ఎర్లీ ఏజ్ లో కూడా మనకి మోకాల నొప్పులు రావడం కానీ, లేదంటే ఇప్పుడు కొంతమంది 75-80 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు సర్జరీ ఫిట్ గా ఉండరు వాళ్ళు. సో వాళ్ళకున్న షుగర్ వల్ల కానీ లేకపోతే ఇంకేదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళ బాడీ సర్జరీకి సహకరించే స్టేజ్ లో ఉండరు అనమాట. సో అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో సమస్యలు, వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా మనం సర్జరీ లేకుండానే ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ ద్వారా మనం మోకాల నొప్పులను తగ్గించుకోవచ్చు.